తెలుసుకున్నావమ్మా? తెలుసుకున్నావా తల్లి? అమ్మ చూసి రాణి క్లాస్ కూర్చున్నారు అంటే మీరు చూసి భయమేస్తుంది ఇప్పుడు వెళ్ళిపోదామని అలా కూర్చుంది. అయ్యో అవుతారు కూర్చోండి. నేనేమన్నా అమ్మో నా తల్లు అమ్మాయినా పొద్ద పొద్దుడైతే నమ్మదరినా భోజనాన్ని తల్లి కరేనా భోజనాన్ని నమ్మదరినా పొద్ద భగవతు నమ్మదండి పొద్ద పొద్దు వచ్చే నమ్మదరినా అమ్మాయిలాగా ఎడుతున్నావే? అమ్మా రాణి గారు కొట్టేది ఉంటే కాదా తల్లి? అమ్మాయి 10 మంది 10 మందిలో పట్టుకుని కొట్టాలన్న వీటి తల్లి. అమ్మా కొట్టాలని కంపెనీ పిల్లగందంటాడమ్మా. అమ్మా ఎరుగులు చేడి అమ్మా మా ఇంట్లో ఆడబాలు ఉంది. అది కనాపెట్టిన బాలే. కనాపట్టిన బాలు అంటున్నావు, ఎలా వచ్చిందో చెప్తావా? చెప్తానే తల్లి. ముచ్చాలి. ముచ్చాలా? ముచ్చాలు కావాలా? ముచ్చాలు కావాలి. అమ్మా వెరుగులకి బెడబేడ తనకే మొక్కల బేడ మొక్కల బేడ కుదిరిగ్గా
పేట కొరసా మొక్కల పేట కొరసా మొక్కల పేట కొద్దిగా అమ్మ మనమోడాలున్నాడే ముచ్చాల రాసు మరి ఎంటాలున్నాడే మచ్చ బొట్టుల చేట ఉన్నది ముచ్చాల రాసి పక్కాయ ఉన్నదా పట్ట పరసేట ముచ్చాలు తెచ్చేయి ఎరుకులు చెడికి అబ్బాగే ముచ్చాలు తెచ్చో సిరికి అప్పా చెప్పండా అమ్మా వెరుకులు చెడి నువ్వు నాకున్నాడు చెప్పాలే తల్లి చెప్తే నీకు బాగా పొద్దున్న మంచి మిక్చర్ పొట్టునండి వేసి పంపుతారు అమ్మోరా తల్లో అమ్మ ఒకనాటి కాలాన ధరిణి మరి నీ భక్తయ్య కాసరాజు మరి నెలబీన గల్లమ్మ అరకలే కట్టేడు తెల్లో నిమ్మ తోటల్లోనమ్మ దుఃఖులే దున్నేడు తెల్లో నాగల కరకే తల్లి పెట్టే తల్లిందమ్మ కోయి వారన్నలే తల్లి పెట్టి పైకి తీసేరమ్మా పెట్టిప్పి చూసేరు తల్లి పెట్టిలో ఉన్నదమ్మా బంగారు బొట్టే తల్లి బొట్టంటే ధరణం నీకు అర్థమయ్యిందా లేదా బొట్టంటే తల్లి బొట్టంటే తెలుసా అమ్మా ఏంటి బొట్టంటే తప్పడా అదే ఏటప్పుడు నువ్వు తలగడా బొట్టంటే ఏంటమ్మా ఇదేంటి మాట్లాడేటమ్మా తెలుసా బొట్టంటే మొత్తం ఎంగ లాంబరము అమ్మోనాథలో అమ్మ బొట్టంటే నీ తల్లి నీకు అర్థమవ్వలేదా తల్లి మరి బొట్టంటే నీ తల్లి ఆడబాలంటారమ్మా అమ్మ గిడ్డమంటే నీ తల్లి ఒక బాలుడంటారమ్మా బొట్టంటే ఆడబాల గిడ్డమంటే మొక్క బాలు అర్థమైందా తల్లి అమ్మోనాథలో అమ్మ వాయాడబాలకే అమ్మా పద్మావతి దేవాని తల్లి పేరుని పెట్టేరమ్మా ప్రబలంగా పిలిచేరు తల్లు వెన్నేసి బాలని తల్లి వెదక తీసేరే అమ్మా పాలేసి బాలని తల్లు పెరగ తీసేరే తల్లి లేకపోతెల మీదమ్మా లెగిసాడి వీడే తల్లి కొరస పొత్తుల మీదమ్మా చిన్న వీడే తల్లి అంతరికి ఇందరకమ్మా 18 సంవత్సరాల తెల్లో వయసులే వచ్చేమ్మా 12 అమ్మా 24 మందమ్మా మరి దాసి గంధరాతోని ఉచ్చాన పడవలకి తల్లి ఆట్లాడకంటాకమ్మా సక్కెళ్ళినదే తల్లి ఉచ్చాన పడవలోనమ్మా కలగంతలాట్లే తల్లో సక్కాడుతున్నారమ్మా ఆ సమయమంతనే తల్లి ఒకలమ్మ దేవి కొడుకు ఆ శ్రీనివాసుడే తల్లి ఎల్లగుర్రం మీదమ్మా ఏటలాకొచ్చేడు తల్లు పూలిని కోసేడమ్మా చెట్టు మొదలేసేడు తల్లు కృష్ణావతారాలమ్మా జ్ఞాపకాలయ్యే తల్లి మరి ఇంటి పిల్లల కర్రమ్మా ఈలలి ఊదేడు తల్లు పైడి పిల్లల కర్రమ్మా పాటలే పాడేడు తల్లు ఆ చిలక పలుకునే తల్లి ఈ పూచిరా పద్మావతి శివలారకించిందమ్మా పరుగు పరుగులనే తల్లి పరిగెత్తుకొచ్చిందమ్మా శ్రీనివాసుడు చేతనమ్మా వచ్చిందబడ్డారు తల్లి ఏమండి అంటూ మాటలే కలిపేరమ్మా మనసులే కలిపేరమ్మా ఇద్దరు కూడానమ్మా ప్రేమించుకున్నారు తల్లు ప్రేమ రాగాలి తల్లి అప్పుడే పుట్టేమ్మా ఆ సమయం ఉందని తల్లి జరిగింది చూసేరమ్మా
ధరణి దాసీలు తల్లి అవును ఏడుగురు దాసీరమ్మ ఏడు రాళ్ళు తీసేరమ్మ శ్రీనివాసుని తల్లి అవును పులకరాల తోటమ్మ చెంపగల పుట్టేడు తల్లి అవును శ్రీనివాసులకేనమ్మ ఫల ఫలారతమే తల్లి అవును భారత ఉన్నదమ్మ చెంపట్టుకోని తల్లి ఆ దేవదేవుడమ్మ ఈ దౌరెల్లేడు తల్లి ఈ కూతురా పద్మావతి పంట పెడతానమ్మ ఈ దోమలెల్లింది తల్లి 12 తంబాలమ్మ లోకిల్లికి తల్లి ముసుకారతో పడే తల్లి ముసుకార కప్పిందమ్మ పొద్దు పుల్ల తోడమ్మ ఒక ముద్దుని చెరేదమ్మ పళ్ళు పలహారాలమ్మ పట్టు పెట్టిందే తల్లి మధులోన శ్రీనివే తల్లి మనసార తెలిసిందమ్మ మరి శ్రీనివాసంటూ కలవరెత్తుంది రాత్రలో అమ్మా మేము ఇంకా ఏ గాలి దూలో పట్టుకున్నాను చాలా ఊడి తిప్పమే తల్లి అమ్మా ఏ తగ్గుతలేదని నువ్వు కనపడ్డావు నేను తీసుకొచ్చామాట ఇవాళ మీ వల్ల అవ్వలేదా మా వల్ల అవ్వలేదమ్మా నిన్ను ఎంతనే తీసుకొస్తా అమ్మో నా తల్లో అమ్మ నా వల్ల కాదో తల్లి నీ వల్ల కాదే తల్లి మానసిక దగ్గరికి తల్లి మందులే లేవమ్మా అయితే ఏం నా చేయమంటావు వల్ల కాదు నీ వల్ల కాదు మానసిక దగ్గర మందులు లేవమ్మా అయితే ఏమంటావు దశమి ఏకాదశుడు మీ 2 వేళ్ళకి వస్తాడు పెళ్లి చేస్తే చేసుకుంటాడు కాదు కూడదని కళ్యాణం వద్దంటే గనక ఎద్దగడక కోడి పిల్ల పైకి తీసుకుపోయి డబ్బు అక్కడ కళ్యాణం ఆడతారు అమ్మా మీరు చేడి ఏమ్మా పిల్లలకు వస్తాడా ఏవే అమ్మ పని ఉండమ్మా ఇంటికాడమ్మా చెరువులు ఉన్నాయా పెట్ల కొడుతున్నా ఎదురుగా ఊరుకో దేవుడు కదా పైకి తీసుకుని డబ్బు అక్కడ కళ్యాణం ఆడతాడు అమ్మా 3 రోజుల ముచ్చటగా జరుగుతాయి 5 రోజుల పిల్లలుగా జరుగుతాయి 7 రోజుల ఏకంగా జరుగుతాయి తల్లా అమ్మా విరుగులు చేడి ఏమ్మా నువ్వు అన్నీ బాగానే చెప్పావు కానీ నీకేం కావాలో కోరుకోవాలమ్మా ఏమిటినమ్మా అమ్మో నేతల్లో నీకంతగా కలుగుంటమ్మా నువ్వు కట్టుకున్నానమ్మా ఆ తెల్ల వల్ల తీరతల్లో నా పేరు పెడితేనమ్మా ఈ ఊరంటానమ్మా ఈ పేరు చెప్పుకుంటాను ఆ తీరుతారా చీర కావాలా నీకు అమ్మా చీర ఇస్తాం కానీ నువ్వు కట్టుకున్నదే కూడా చీర కూడా నేను కట్టుకున్నా నీకేమోలే ఏవే అమ్మా విరుగులు చేడి ఏ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక మాట అడుగుతాను కోపం పడకుండా చెప్పాలి కోప్పడి కొట్టేస్తారు కోపం పడకుండా చెప్తే అని అంటే అడుగుతాను చెప్పు అమ్మా ఆడవారికి అట్ట శరీరాలు ఎలా ఉంటాయి ఒక్కసారి చెప్తే తల్లి చెప్పంటావా తల్లి ఆ? అమ్మో నేతల్లో అవే నా తల్లి. అమ్మ శ్రీయాసి మంత్రిగా ఓహో! క్షేత్రమే మమ్ములన క్షేత్రమే విముగలన యా సౌమిత్రిగా ఛత్రమే మమ్ము వలన ఛత్రమే మమ్ము వలన శ్రీయాసి మిత్రిగా క్షేత్రమే మమ్ములన క్షేత్రమే విముగలన యా సౌమిత్రిగా ఛత్రమే మమ్ము వలన ఛత్రమే మమ్ము వలన పుట్టిన గుడిలన్న పుట్టిన గుడిలన్న పుట్టిన సుడులనినా ఓహో! బిడ్డాలే కలగరమ్మ గుడ్రాలు లెందిరమ్మ